కుల వివక్ష అనేది మన చుట్టూ ఉండే సమాజంలో ఇంకా ఉంది. ఇదివరకు పబ్లిక్‌గానే ఆ వివక్షని చూపించేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారు మనస్సులో పెట్టుకుంటున్నారు. నేను ఈ రివ్యూలో లోవర్ క్యాస్ట్, అప్పర్ క్యాస్ట్ అనే పదాలని వాడతాను. నాకు డిస్క్రిమినేషన్ లేదు. ఏ కులాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడాలనేది నా ఉద్దేశం కూడా కాదు. కేవలం మేకర్స్ యొక్క ఉద్దేశాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ పదాలని వాడుతున్నాను అంతే. అర్థం చేసుకోండి. ఇప్పటికీ తమిళనాడులోని కొన్ని ఊర్లలో లోవర్ క్యాస్ట్ పీపుల్ చెప్పులని చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారంట. యూపీలో ఒకడు తన చెల్లి లోవర్ క్యాస్ట్ అతన్ని ప్రేమించింది అని చెప్పి తన చెల్లి యొక్క తల నరికి ఆ తలతో సహా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడంట. మనందరికీ తెలుసు మారుతీరావు, ప్రణయ్, అమృతాల యొక్క ట్రాజడీ గురించి. కాబట్టి కుల వివక్ష అనేది మన సమాజంలో ఇప్పటికీ ఉంది. కానీ ఎంతవరకు ఉంది? అది చాలా ఇంపార్టెంట్. హిందూ మతంలో ఎవరైతే నిమ్న వర్గాలు, అణగారిన వర్గాలు అని చెప్పబడుతున్నారో వారు భారత రాజ్యాంగం వల్ల చాలా అంటే చాలా అభివృద్ధి చెందారు. ఇండియా ధనిక దేశం కాకపోయి ఉండొచ్చు, అభివృద్ధి చెందిన దేశం కాకపోయి ఉండొచ్చు, మన పర్ క్యాపిటా చాలా తక్కువగా ఉండి ఉండొచ్చు. కానీ ఒక్కరి మీద ఆధారపడి అణిగి మణిగి బతకాల్సిన దుస్థితి ఇండియాలో, మోడర్న్ ఇండియాలో ఏ జాతికి లేదు. అక్కడక్కడ ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉండొచ్చు. కానీ లార్జ్ క్యాన్వాస్లో చూస్తే మనకున్న పాపులేషన్కి జరుగుతున్న వివక్ష సంఘటనలకి పర్సంటేజ్ తీస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటికీ కులపిచ్చితో అక్కడక్కడ జరుగుతున్నటువంటి వివక్షలని భూతద్దంలో పెట్టి చూపించి హిందూ మతం అంటేనే కులపిచ్చి ఉన్న వాళ్ళు అనేలాగా సినిమాల ద్వారా ఒక నేరేషన్ని తీసుకురావడం తప్పు, చాలా తప్పు. ఇక్కడ నేను హిందూ మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ప్రజల యొక్క ఆలోచనలని ప్రభావితం చేసే మన మీడియా, సినిమాలు, బుక్స్ లాంటివి కులము అండ్ దాని ద్వారా వచ్చే వివక్ష కేవలం హిందూ మతంలోనే ఉన్నాయి. మిగతా మతాలు ఎక్కడా కూడా ఇలాంటి వివక్ష లేదు, మిగతా మతాలన్నీ కూడా సస్యశ్యామలంగా వెలిగిపోతున్నాయి అన్నట్టు చెప్తారు మనకి. క్రైస్తవంలో వర్గాలు లేవా? ఇస్లాంలో వర్గాలు లేవా? సున్నీ వాళ్ళు షియాలు మాకన్నా తక్కువ అంటారు, షియా వాళ్ళేమో సున్నీలు మాకన్నా తక్కువ అంటారు. అసలు అరబ్ ముస్లిమ్స్ ఎక్కడైతే కన్వర్జేషన్స్ ద్వారా ఇస్లాంను స్వీకరించిన సౌత్ ఏషియన్ కంట్రీ ముస్లిమ్స్ని అసలు ముస్లిమ్స్గానే అంగీకరించరంట. పస్మందా ముస్లిమ్స్, పస్మందా అంటే మన ఇండియాలో దాదాపుగా 80% ముస్లిమ్స్లో పస్మందా ముస్లింలే ఉంటారంట. మీరు ఏదైనా సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి పస్మందా అని సెర్చ్ చేస్తే ఏమర్థం వస్తుందో తెలుసా? ఈ పస్మందా అనేది ఒక పర్షియన్ ఉర్దూ వర్డ్. దీని మీనింగ్ లిటరల్గా ఏమనుందంటే దోస్ హూ ఫాలెన్ బిహైండ్ ఆర్ మార్జినలైజ్డ్. అంటే ఎవరైతే వెనకబడిన ఉన్నవారు లేదా మార్జినలైజ్డ్ అంటే అట్టడుగున ఉంచిన వారు, ఉన్నవారు కాదు, అట్టడుగున ఉంచిన వారు, ఇదే అర్థం వస్తుంది. పస్మందా ముస్లిమ్స్ అంటే వెనకబడిన లేదా అట్టడుగున ఉంచినటువంటి ముస్లిమ్స్ అని అర్థం. ఇస్లాంలో కూడా ఇంత వివక్షలు, ఇన్ని తేడాలు ఉంటాయని నాకు 1 సంవత్సరం క్రితం వరకు కూడా తెలియదు. ఎందుకంటే మన మీడియా కానీ, సినిమాలు కానీ, పుస్తకాలు కానీ వివక్ష అంటే హిందూ మతం, హిందూ మతం అంటే వివక్ష అన్నట్టే చూపిస్తారు మనకి. వివక్ష లేని ఒక్క మానవ జాతిని చూపించండి ఈ జాతిలో వివక్ష అన్నదే లేదు అని. ఇప్పుడు బ్రాహ్మణులు అగ్రవర్ణాల వారు అని అంటున్నారు, వారి వల్లే ఇంత వివక్ష వచ్చింది అని చూపిస్తున్నారు. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఈ బ్రాహ్మణ కులంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో తెలుసా? శైవులు, ఆచార్యులు, కర్మకాండలు చేసే బ్రాహ్మణులు, పౌరహిత్యం చేసే బ్రాహ్మణులు, కర్ణాలు, ఇలా ఎన్నో వర్గాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. బాధాకరమైన విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా ఒకరింట్లో ఒకరు పెళ్లి సంబంధాలు కలుపుకోరు. ఆచార్యుల ఇంట్లో పిల్లల్ని శైవులకి ఇవ్వరు, శైవుల ఇంట్లో పిల్లల్ని ఆచార్యులకి ఇవ్వరు. ఇద్దరు బ్రాహ్మణులే, కానీ మీరు మేము ఒకటి కాదంటారు. వివక్ష. బ్రాహ్మణులే అయినప్పటికీ కూడా కర్ణాలని తక్కువ రకం బ్రాహ్మణులుగా చూస్తారు. వివక్ష. పౌరహిత్యం చేసే బ్రాహ్మణులని బయట బ్రాహ్మణులుగా చూస్తారు. వివక్ష. కర్మకాండలు చేసే బ్రాహ్మణులైతే వాళ్ళ ఇంటికి ఎవ్వరూ వెళ్ళరు, వెళ్ళినా శుభకార్యాలకి తాకేయరు. వివక్ష. ఒకే కులంలోనే ఇన్ని వర్గాలు, ఇంత వివక్ష. అలా ఉండకూడదే. వివక్ష అంటేనే లోవర్ క్యాస్ట్ పీపుల్ మీద ఉండాలి కదా, దట్టు హిందూ మతంలోనే ఉండాలి కదా. మనకు అలాగే చెప్పారు కదా, కాదా? కాదు. వివక్ష అనే ఒక ప్రాబ్లం మతంలో లేదు, మనిషిలో ఉంది. మనిషికి అహంకారం, నా పక్కన ఉన్నవాడు నేను ఎందుకు సమానం అవుతామని. ఎన్ని యుగాలు మారినా మనిషి అహంకారం మారదు. కాబట్టి వివక్ష అనేది ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. వివక్ష అనేది మతంలోనో కులంలోనో లేదు,
మనిషిలో ఉంది, మనిషి అహంకారంలో ఉంది. దీనిని అర్థం చేసుకోకుండా కొంతమంది ఫిల్మ్ మేకర్స్, ఎస్పెషల్లీ తమిళ్ ఫిల్మ్ మేకర్స్ పని కట్టుకుని వివక్ష అంటేనే హిందూ మతం అనే అర్థం వచ్చేలాగా సినిమాలు తీస్తూ ఉంటారు. అలా మారీ సెల్వరాజ్ అనే ఒక దర్శకుడు తీసిన ఒక తమిళ సినిమా పరియేరుం పెరుమాళ్. ఈ సినిమాని ధడక్ 2 అనే పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే కుల వివక్షాన్ని మీరు తీసుకున్నప్పుడు కథని జెన్యూన్గా చెప్పాలి, హానెస్ట్గా చెప్పాలి, నిజాన్ని చెప్పాలి, అంతేగాని ప్రాపగండా చేయకూడదు. ఒక దర్శకుడు ఒక సమస్య మీద సినిమా తీయాలి అనుకున్నప్పుడు రెండు వైపులా అర్థం చేసుకుని బ్యాలెన్స్తో సినిమా తీయాలి, నిజంగా తీయాలి, నిజాన్ని చెప్పాలి. కానీ ఈ సినిమా దర్శకుడు అలా చేయలేదు. లోవర్ క్యాస్ట్ పీపుల్ అంటే కల్మషం లేని ఇన్నోసెంట్ మంచి పీపుల్, మంచి వాళ్ళు అన్నట్టు చూపించి, అప్పర్ క్యాస్ట్ పీపుల్ అంటే పుట్టుకతోనే క్రూయల్గా చెడ్డవాళ్ళు అన్నట్టు చూపించాడు. లోవర్ క్యాస్ట్ పీపుల్ అంటే పేదవాళ్ళు, వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. అదే అప్పర్ క్యాస్ట్ పీపుల్ అయితే క్రూయల్ రిచ్ పీపుల్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ ఉండదు, గౌరవం ఉండదు, ఒక పప్పెట్ లాగా బ్రతుకుతారు. అదే లోవర్ క్యాస్ట్ వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఇంకా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉంటాయి వాళ్ళకి. ఎంతో మంది బస్తీల్లోనూ కూలీలు పనులు చేసుకునే వాళ్ళు రాత్రి అయితే తాగేసి వచ్చి తమ భార్యల్ని చిత్తక్కుడేస్తారు. ఇలాంటివి నా కళ్ళారా నేను చాలా చూశాను. ఇలాంటివి వీళ్ళ సినిమాల్లో పెట్టరు ఈ మారీ సెల్వరాజ్ లాంటి డైరెక్టర్లు, ఎందుకంటే వీళ్ళ ప్రాపగాండా చెడిపోతుంది కదా. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు అంటే తమకు కేవలం పరువే ముఖ్యం. తమ పరువు కోసం తమ సొంత కూతుర్ని చంపడానికి కూడా వెనకాడరు. ఈ సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ ఉంటుంది, అగ్రవర్ణం వాడు. వాడికి సరిగ్గా తినడానికి తిండి కూడా ఉండదు, అంత పేదవాడు. వీడికి సినిమాలో ఎంత కులపిచ్చి ఉంటుంది అన్నట్టు చూపించారంటే, ఎవడైనా వచ్చి వాడికి ఒక టీ గ్లాసులో టీ ఇస్తే ఆ టీ ఇచ్చిన వాడు లోవర్ క్యాస్ట్ వాడు అని వీడికి తెలిస్తే ఆ టీ తాగడు, పక్కన పడేస్తాడు. అంత కులపిచ్చి ఉన్నవాడు వీడేం చేస్తాడంట, సమాజ సేవ చేస్తాడంట. ఈ సమాజ సేవ ఏంటంటే, ఎవరైనా అప్పర్ క్యాస్ట్ అమ్మాయి ఎవడైనా లోవర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమిస్తే వీడు వెళ్ళి ఆ లోవర్ క్యాస్ట్ అబ్బాయిని చంపేస్తాడంట, డబ్బులు కూడా తీసుకోడు. సమాజ సేవ. ఇలా వీడికి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తమ ఇంట్లో ఆడవాళ్ళని ప్రేమించిన లోవర్ క్యాస్ట్ అబ్బాయిలని చంపడానికి వీడికి సుపారీ ఇస్తారంట. అలా ఒక అప్పర్ క్యాస్ట్ ఇంట్లో ఒక అక్క ఒక లోవర్ క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది అని తన సొంత తమ్ముడు కొడతాడు. కొడితే అమ్మాయి పడిపోతుంది, చచ్చిపోయిందేమో అనుకుంటారు. అయినా సరే తన సొంత అక్కని చంపాను అన్న ఎలాంటి రిగ్రెట్ కూడా ఆ తమ్ముడి ముఖంలో కనిపించదు కదా. ఇంకా వాడేదో నేను గొప్పగా సాధించాను, నేను అది చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి యొక్క మర్డర్ కేసు ఆ ఇంటి వాళ్ళ మీద రాకుండా ఉండడానికి ఈ కులపిచ్చి విలన్ గాడు వస్తాడు. వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఉరివేస్తూ ఉంటాడు, చచ్చిపోయిందేమో అనుకుని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి బ్రతికి కొంచెం కళ్ళు తెరుస్తుంది. అయినా సరే వీడు ఎలాంటి కనికరం లేకుండా ఆ అమ్మాయికి ఉరి వేసేసి కుర్చీ తన్నేస్తాడు. అప్పుడు ఆ కుర్చీ సౌండ్ విని బయట ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ బామ్మ గట్టిగా ఏడవండి అని వాళ్ళ అమ్మని తమ్ముడిని ఏడిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఆ ఏడుపు చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పాపం ఏదో జరిగింది, ఏదో హత్య జరిగింది, లేదా మర్డర్ కాదు సూసైడ్ చేసుకున్నట్టుంది, ఆ అమ్మాయి ఉరేసుకుని చచ్చిపోయినట్టుంది అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అనుకోవాలని వీళ్ళ ప్లాన్. అది అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి అసలు మనసే ఉండదు, దుర్మార్గులు, క్రూరులు, అసలు వాళ్ళు మనుషులే కాదు. ఇంత దారుణంగా డైరెక్టరు ఈ సినిమాలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళని చూపించాడు. ఇదేమి సైకో ఆనందం అండి డైరెక్టర్ గారు. మీకు అసలు మనసు అనేది ఉంటే ఈ సినిమాలో ఎక్కడైనా సరే నిజాయితీగా, నిర్భయంగా, హానెస్ట్గా ఈ సినిమాను తీశాను అన్న భావన మీకు కలిగిందా? ఇక్కడతో ఆగడు డైరెక్టర్. ఎన్ని విధాలుగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళని చాలా క్రూయల్ బ్యాడ్గా ఒక ప్రాపగండా చేయడానికి శత విధాలా ట్రై చేశాడు డైరెక్టర్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తమ పెళ్ళిళ్ళకి లోవర్ క్యాస్ట్ వాళ్ళని పిలవడానికి కూడా ఇష్టపడారంట. హీరోయిన్ కేకేస్తే వచ్చినటువంటి లోవర్ క్యాస్ట్ హీరో మీద అప్పర్ క్యాస్ట్ వాళ్ళు చెత్త కొట్టేసి వాడి మీద మూత్రం పోస్తారంట. తరువాత లోవర్ క్యాస్ట్ హీరోని డ్రైనేజీ వాటర్ కూడా తాగించేలా చేస్తారంట. లోవర్ క్యాస్ట్ హీరో తన బెంచ్ మీద కూర్చున్నాడు అని హీరోయిన్ యొక్క అప్పర్ క్యాస్ట్ అన్న బ్లాక్ డ్రైనేజీ మట్టిని తీసుకొచ్చి క్యాంపస్ మధ్యలో హీరో ముఖం మీద పోస్తాడంట. ఈ అప్పర్ క్యాస్ట్ స్టూడెంట్స్ హీరో వాళ్ళ తండ్రిని క్యాంపస్ నడి మధ్యలో బట్టలన్నీ ఇప్పేసి డ్యాన్స్ చేయిస్తూ హెరేస్ చేస్తారంట. ఎందుకంటే నాకు చెప్పడానికి కూడా చాలా చిరాకేస్తుంది. హీరో వాళ్ళ తండ్రి అన్నీ కనిపించేలాగా ఆడవాళ్ళలాగా ఎక్స్పోజింగ్ చేసే ఒక డ్రెస్ వేసుకుని రికార్డింగ్ డ్యాన్సులు చేస్తూ ఉంటాడు తమ గ్రూప్తో. నేను ఎక్కడా చూడలేదు మగాళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు చేయడం, హిజ్రాలు చేస్తారని తెలుసు. మళ్ళీ దీనికి ప్రిన్సిపాల్ వెధవ లెక్చర్స్, నీ తండ్రి చేస్తున్న పని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా, సిగ్గుపడకు అని. సిగ్గుపడకుండా ఉండడానికి వాడు ఏమైనా ధర్మకార్యం చేస్తున్నాడా?
ఆడవాళ్ళలాగా ఎక్స్పోజింగ్ చేస్తూ డ్రెస్సులు వేసుకుని రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్నాడు. 100% సిగ్గుపడాలి. నా తండ్రి చెప్పులు కుడుతున్నాడు అని నేను సిగ్గుపడకూడదు అని చెప్తే అర్థం ఉంది. అంతేగాని రికార్డింగ్ డ్యాన్సులు చేస్తుంటే సిగ్గుపడకూడదని చెప్పడం ఏంటి? బుర్రందా? ఎంతండి? డైరెక్టరు తన గ్రజ్జు, కోపము, పగ, ప్రతీకారము ఇలా ఏదైనా అనుకోండి, ఎన్ని విధాలుగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళని క్రూయల్గా చూపించాలో అన్ని విధాలుగా చూపించాడు. సినిమా నిండా అవే ఉంటాయి. హీరోకి ఇంగ్లీష్ చదవడం రాయడం రాదు. దాన్ని మేనేజ్ చేయడం కోసం ఇంగ్లీష్లో చెప్తున్న లెక్చర్ని ఏదో రాస్తున్నట్టుగా నటిస్తాడు. సడన్గా లెక్చర్ వచ్చేసి వీడిని చూసి లోవర్ క్యాస్ట్ హీరోని డిస్క్రిమినేషన్ చేస్తాడంట. నేను కూడా ఇంజనీరింగ్ చేశానండి. మా లెక్చరర్స్ ఎప్పుడూ కూడా కులం తక్కువ అని లేకపోతే డిస్క్రిమినేషన్ ఎవరిని చేస్తున్నట్టు నేను ఎప్పుడు చూడలేదు. ఫేవరెటిజం ఉండొచ్చు, ఫేవరెటిజం అనేది ఎక్కడ లేదండి, ప్రతి చోట కూడా ఫేవరెటిజం ఉంటుంది. నేను స్కూల్ చదువుతున్న రోజుల్లో మా పీటీ సారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. చాలామంది మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఉంటే వాళ్ళు కూడా మా పీటీ సార్తో చాలా మంచిగా ఉండేవాళ్ళు. మా పీటీ సార్ కూడా వాళ్ళని చాలా ఆప్యాయంగా చూసేవాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో తమ తల్లిదండ్రులను వదిలేసి వచ్చి ఇక్కడ ఎస్సీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఆ ఫేవరెటిజం ఆయన చూపించేవారు. క్రికెట్ బ్యాట్లు, కిట్లు, ఫుట్బాల్లు ఏమైతే ఉంటే వాళ్ళకి ఆడుకోమని ఇస్తూ ఉండాడు. ఈవెన్ సండేలు కూడా. తప్పు లేదు. ఫేవరెటిజం అనేది ఎదుటి వ్యక్తులకి మనం అన్యాయం చేయనంత వరకు కూడా దానివల్ల ఎలాంటి తప్పు లేదు. ఈ సినిమా ఎంత చిరాకంటే ఇంత 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 ప్రాపగండా అవసరమా సార్? హీరోగాడు వాళ్ళ హీరోయిన్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తాడు. వాడికి వేసుకోవడానికి బట్టలే ఉండవంట. వాడు ఆ పెళ్ళికి వెళ్ళి అక్కడ గ్రాండ్గా, చాలా గ్రాండ్గా పెళ్లి జరుగుతుంటే ఆడు ఆ పెళ్లి సెట్ చూసి వద్దు, ఎందుకు అంత అవసరం, అంత అతి, అంత వద్దు సార్ డైరెక్టర్ గారు, మీరు అంత లాగద్దు. ఈ రోజుల్లో గ్రాండ్గా పెళ్ళిళ్ళు ప్రతి వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రతి వాళ్ళు కనీసం చూస్తారు ఎక్కడైనా సరే. అసలు వాడు పూరు లోవర్ క్యాస్ట్ వాడికి గ్రాండ్గా జరిగే పెళ్ళి అంటే ఏంటో తెలియనట్టు అంత వద్దు. మేము భరించలేకపోతున్నాం సార్, ఎంత ప్రాపగండా భరించలేం, వద్దు. ఈ ప్రాపగండానే తట్టుకోలేకపోతున్నాం అంటే ఇంతకంటే పెద్ద ప్రాపగండా ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాలో ప్రిన్సిపాల్ పేరు అన్సరీ, ఒక ముస్లిం. అతను కూడా ఒక విక్టిమ్ అనమాట. ఇంకా ఈ సినిమాలో లోవర్ క్యాస్ట్ విక్టిమ్స్ అందరూ కూడా మ్యాక్సిమం అటు ఇటుగా క్రైస్తవులుగానే భావించవచ్చు. ఇంకా ఈ దుష్ట, దుర్మార్గ, నీచ, క్రూరమైనటువంటి, అసలు మనస్సే లేనటువంటి ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా కూడా హిందువులు. అంటే పాపం మంచి వాళ్ళైన ఈ ఇన్నోసెంట్ లోవర్ క్యాస్ట్ క్రైస్తవులని ప్లస్ మైనారిటీ ముస్లింలని ఈ దుష్ట దుర్మార్గులైనటువంటి క్రూరులైనటువంటి అప్పర్ క్యాస్ట్ హిందువులు వివక్ష పేరుతో తొక్కేస్తున్నారు అని డైరెక్టర్ గారు మనకు చెప్తున్నారనమాట. మనం నమ్మాలి, వినాలి. ఇలాంటివి ఎవ్వరూ కూడా మీకు డైరెక్ట్గా చెప్పరండి. ప్రాపగండా అనేది ఒక సినిమాని కీన్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. నువ్వు ఈ ప్రాపగండా అవి చూడకుండా సినిమాని సినిమాలాగే చూడు అన్నా సరే నాకు సినిమా అంతగా నచ్చలేదు. మెయిన్ హీరో సెట్ అవ్వలేదండి. అతనికి డార్క్ టోన్ ఒక మేకప్ వేశారు, అది అస్సలు సెట్ అవ్వలేదు. ఆ పాత్రకి ఆ హీరో తప్ప, హీరో వైపు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా న్యాచురల్గా అనిపించారు నాకు, హీరో తప్ప. అండ్ అతను ఆ పాత్రకి న్యాయం చేయలేకపోయాడు. పర్ఫార్మెన్స్ బాగాలేదు. హీరోయిన్ తృప్తి దిమ్రి అయితే ఆవిడ ఒక మంచి పర్ఫార్మర్. కానీ అందరి హీరోయిన్స్ లాగే ఆవిడ కూడా ఈ ఫేషియల్ ఎస్థెటిక్స్ లేదా పోటాక్స్ లాంటివి చేయించుకున్నట్టున్నారు. ఎక్స్ప్రెషన్స్ అంత న్యాచురల్గా బలవంతంగా తెప్పించినట్టు అనిపిస్తున్నాయి. ఇంకా విలన్ పాత్ర అయితే అది కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర. వాడి గెటప్ న్యాచురల్గా చాలా బాగుంది. బట్ పర్ఫార్మెన్స్ అయితే వాడు ఏం చేయలేదు. ఎందుకంటే అందులో చాలా ఎమోషన్ ఉంటుంది. వాడి సొంత చెల్లినే వేరే కులం అమ్మాయిని ప్రేమించిందని చంపేస్తాడు. వాడికి ఆ ఎమోషన్ కూడా ఉంటుంది, ప్రేమ ఉంటుంది ప్లస్ పరువు కావాలి వాడికి. ఆ ప్రేమ అనే ఎమోషన్ రెండు బ్యాలెన్స్ చేయాలి. చాలా ఎమోషనల్ పాత్ర అది. కానీ ఆయన క్యారెక్టర్ చేసిన సరిగ్గా చేయలేకపోయాడు. మ్యాక్సిమం సినిమా అంతా కూడా ఈ సింపతి విక్టింగ్ కార్డ్ని రాసిన అక్కడక్కడ కొన్ని మంచి మంచి సీన్లు కూడా రాశాడు డైరెక్టర్ కమ్ రైటర్. హీరో హీరోయిన్ల మధ్య ఒక చిన్న క్లాష్ వస్తుంది. బేసికల్గా వీళ్ళు లా స్టూడెంట్స్, లాని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒక కోర్ట్ రూమ్ మాక్ ట్రైనింగ్ లాంటిది చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ హీరో హీరోయిన్ యొక్క ప్రాబ్లమ్ని, క్లాష్ని, అలాగే ఆ కోర్ట్ రూమ్లో వీళ్ళు సాల్వ్ చేస్తున్నటువంటి ఆ ప్రాబ్లమ్ని రెండింటినీ కూడా మిక్స్ చేసి వాదనల రూపంలో వినిపించినట్లుగా చూపించాడు. ఇది చాలా బాగుంది, కొత్తగా ఉంది, భలే ఉంది, రైటింగ్ బాగుంది అని అనుకున్నాను. బట్ మరుక్షణమే మళ్ళీ అదే అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ నాన్ సెన్స్ని తీసుకొచ్చి మొత్తం పాడు చేసాడు డైరెక్టర్. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, ఎస్పెషల్లీ తమిళ సినిమా దర్శకులు మారాలి. ఏదో ఒక సినిమా విక్టింగ్ కార్డుతో తీస్తే పర్లేదు, కానీ ప్రతి సినిమా కూడా నేను అలాగే తీస్తాను అంటే వర్కౌట్ అవ్వదు.
ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. అందుకే ఇలాంటి సినిమాలు తీసే దర్శకులైనటువంటి వెట్రిమారన్, పారంజిత్, ప్రేము, మారీ సెల్వరాజ్ ఇలాంటి వాళ్ళకి సక్సెస్ రేటు బాగా తక్కువగా ఉంటుంది. ఫైనల్ వర్డ్ ఏంటి అంటే డైరెక్టర్స్ సినిమాని కామన్ సెన్స్తో తీయాలి. ఒకవేళ నిజం ఉంటే ఆ నిజాన్ని నిర్భయంగా హానెస్ట్గా చెప్పాలి, అంతేగాని కల్పితాలు సృష్టించకూడదు. ఎమోషన్స్ని క్యాస్ట్ అనే ఫీలింగ్ కప్పలేదు. అలా క్యాస్ట్ పిచ్చితో తమ పిల్లల్నే చంపుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఆ పర్సంటేజ్ బాగా తక్కువ. మన చుట్టే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుని ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత కలిసిపోయిన పేరెంట్స్ ఎంతో మంది ఉంటారు, మన పక్కనే ఉంటారు. కాబట్టి సినిమాల ద్వారా ఇలా హేట్ రేట్ని స్ప్రెడ్ చేయడం కంటే సమాజంలో ఉండే ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఇవ్వడం మంచిది. దట్స్ ఇట్. జై హింద్.